వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఎస్, వినాయక చవితి అంటేనే మనందరికీ హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తారనమాట. ఎస్, సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడిని పెడతారో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఈసారి ఏ రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నారు అండ్ హైట్ ఎంత అండ్ దాని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్. సో ఇక్కడ దీనికి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్, నమస్తే. నమస్తే అండి. సో చెప్పండి, ఎలా సాగుతుంది? ఆల్రెడీ కర్ర పూజ అయ్యి ఒక 2-3 days అయినట్టుంది. సో ఈసారి ఏంటి, ఎలా ఉండబోతుంది? సో కర్ర పూజ 6వ తేదీ మన నిర్జల ఏకాదశి రోజు మనం వినాయకుడు కర్ర పూజ చేశామన్నమాట. ఇది 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఉండే, ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు అనమాట. ఆయన తర్వాత ఆయన 1994లో ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత ఆయన సోదరుడు అంటే మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, ఆయన ఆధ్వర్యంలో కంటిన్యూ నడుస్తూ ఉందన్నమాట. మరి ఈ సంవత్సరానికి 71 సంవత్సరము రన్నింగ్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి 71 years అవుతుంది వినాయకుని ఒక్కడితో మొదలు పెట్టింది. మరి ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకున్నాం అనమాట. అంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ ఉంటుంది. గత సంవత్సరం మనం చూసినట్టయితే గత సంవత్సరం చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుడు అయింది అనమాట. మరి సప్తముఖ మహాశక్తి వినాయకుడు అయిన తర్వాత ఈ సంవత్సరం 71 సంవత్సరం కాబట్టి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఒకవైపు మీరు చూస్తే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరొక వైపు గజ్జల అమ్మవారు, మన లలిత త్రిపుర సుందరి అమ్మవారు, అదేవిధంగా మన ఇంకోటి అస్సాం ఒరిస్సా జగన్నాథ స్వామి, వీళ్ళన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భక్తులు ఏది కోరికలు కోరుకుంటే అది కంప్లీట్ అయితే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య అనేది పెరగడం జరుగుతుంది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది చాలా ఎత్తున రావటం కూడా జరుగుతుంది కదా. సో ఈసారి గజ్జల అమ్మవారి స్పెషల్ ఏంటన్నా? ఎందుకని ఈ వినాయకుని పెట్టే స్థలంలో ఈ గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే. సో ఇది మా పెద్దనాన్న గారు ఏం చేశారంటే దీని ఒక గుడి కడదామని ఉద్దేశంతో ఈ పక్కకున్న ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ లో విగ్రహం ప్రతిష్ఠించి పూజ చేయడం. మరి 70 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ గుడి లేకుండా ఉన్నది అనమాట. సో మనకు వినాయకుడు చిన్న గుడి లాగా ఉంది, షెడ్ లో పెట్టామన్నమాట. వినాయకుడు పూజాది కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. సో ఆ అమ్మవారిని ఈ సంవత్సరం తెచ్చి పూజించడం జరుగుతూ ఉంది అనమాట. ఈ విధంగా మరి పూరి జగన్నాథ స్వామి, లలిత త్రిపుర అంటే ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఈ సంవత్సరము ఈ దేవుళ్ళని పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఆ ఆలోచనతో ఒక డిజైన్ ఎంచుకుంటాం అనమాట. సో శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా పండితుడు విఠల్ శర్మ ఉన్నారన్నమాట, ఆయన కలిసి ఈ థీమ్ అనేది తీసుకుంటారు అనమాట. అదేవిధంగా ఇప్పుడైతే యాక్చువల్లీ ఒక 3-4 days గా స్టార్ట్ అవుతుంది కాదండి, 6వ తేదీ అయింది. ఈ రోజుకి సుమారు 18 రోజుల సమయం అయింది. 18 రోజులు అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. చూడండి, పండుగ 2-3 రోజుల ముందు, పండుగ 2-3 రోజుల ముందు రెడీ అవుతుంది. దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పబ్లిక్ ఆ 10 రోజులలో చాలా హెవీ పబ్లిక్ వస్తున్నారు అనమాట. ఒక 2 రోజుల ముందు వచ్చి భగవంతుడు దర్శించుకుంటారు. కానీ వినాయకుని పూజ మాత్రం మొదటి రోజు మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, వారితో మన ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా గవర్నర్ గారు, వీళ్ళని మొదటిగా పూజకు పిలిచి వాళ్ళని పూజ చేసి ఈ పూజాది కార్యక్రమాలు అనేది స్టార్ట్ అవుతారు. ఓకే, సో ఎట్లా ఉండబోతుంది అన్న? ప్రతిసారి అయితే ఎవ్రీ ఇయర్ మట్టితోటే కేవలం ఉంటుంది విగ్రహం అనేది. సో ఈసారి కూడా అంతేనంటారా? 2022లో అప్పుడున్న కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, అదేవిధంగా వారితో పాటు మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ మట్టి విగ్రహం చేస్తే అందరికీ మార్గదర్శకంగా ఉంటారని చెప్పినప్పుడు మేము డిస్కషన్ చేసాం. మట్టిలో మరి పెట్టడం అవకాశం ఉందా, మళ్ళీ వర్షం పడితే విగ్రహం కడిగిపోతుంది మట్టి ఆలోచించినప్పుడు దాని తగ్గట్టు ప్రికాషన్ తీసుకొని ఒక 4-5 గంటలు కంటిన్యూ వర్షం పడ్డా విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ప్రికాషన్స్ తీసుకొని రెడీ చేస్తా ఉన్నాం. సో ఈసారి మనకి చూసుకుంటే ఎన్ని అడుగులు అన్న? సో లాస్ట్ ఇయర్ కంటే 69 అడుగులు అంటా ఉన్నారు, కానీ 60 అడుగుల పైన విగ్రహం అనేది 60 అడుగుల పైనే ఉంటుంది విగ్రహం ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలా ఉండబోతుంది అన్న విగ్రహం? అంటే ఇక మామూలుగా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, ఇక్కడే తీసుకుంటారు కదా. సో అయితే ఇటు పక్కన మామూలుగా అవి ఎట్లా ఉంటాయి చెప్తున్నా ఒక సైడ్ లో మరి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జల అమ్మవారు, పూరి జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి అమ్మవారు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఇంకొక 15 రోజులలో మరి గణేషుని తయారు చేసే
శిల్పులు కూడా వచ్చేస్తారు అంటే కళాకారులు. కళాకారులు 5-6 రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. ఓకే, ఈ కళాకారులు మామూలుగా ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న ఈ వినాయకుని పర్టికులర్గా ఇట్లా చేసే కళాకారు మామూలుగా బయట నుంచి తీసుకొస్తుంటారా సపరేట్గా ఉంటుంది? అదే మనకు ముఖ్యమైన శిల్పి రాజేందర్ గారు దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని ఆయన్ని రెడీ చేస్తా ఉన్నారన్నమాట. సో దీంట్లో ఏంటంటే మొదటగా వెల్డర్ ఉంటాడు నాగబాబు అని మచిలీపట్నం నుంచి వస్తారు, ఆయన టీం ఒక 10-12 మంది వస్తారు. దాని తర్వాత మీరు చూసినట్టయితే షెడ్ వేసేది నర్సయ్య అని టీం వాళ్ళు 15-20 మంది వస్తారన్నమాట. వీళ్ళ పని కంప్లీట్ అవుతున్నప్పుడు తమిళనాడు మూర్తి గారు, ఒరిస్సా జోగారావు గారు, మన మహారాష్ట్ర సంతోష్ గారు, అట్లా వీళ్ళందరినీ సన్మానం చేస్తూ శిల్పి రాజేందర్ గారు సుందరమైన వినాయకుడు రెడీ చేస్తారు. ఓకే అండి, ఇంకా ఇది చూసుకుంటే విగ్రహానికి సంబంధించి ఇక్కడ పనులు కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఖచ్చితంగా అన్ని స్పీడ్ గా నడుస్తుందండి. ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు మనకు సపోర్ట్ చేస్తా ఉంటారు. గవర్నమెంట్ ఎలా సహకరిస్తుంది? ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు 24 గంటల నుండి మానిటరింగ్ చేసి వచ్చే భక్తులు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్లే విధంగా దాదాపు 50 కెమెరాస్ పెడతాము. వాలంటీర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ, మరి RNB ద్వారా మీకు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అట్లా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్, వాటర్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ వినాయకుని సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి ఇంత సక్సెస్ఫుల్లీ 71 ఇయర్స్ నుంచి రన్నింగ్ అవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఎలా ఉంటుందన్న ఇప్పుడు ఖర్చు అంటే ఖర్చుతో కూడింది కదా, సో వీటికి ఖర్చు ఇదంతా చూడండి, మేము మొదటగా అవాదాతులు అట్లా అలాగేం లేదండి. మేము ఏ లీడర్ దగ్గరికి పోం, ఏ పొలిటీషియన్ దగ్గరికి పోం. ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద వినాయకుడు అవుతారు తప్ప ఏ మినిస్టర్ దగ్గరికి పోయే ఎమ్మెల్యే. మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఒకరు, ఆయన కొన్ని మోరల్ సపోర్ట్ ఉంటారు. దాంతోపాటు మిగతా ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని గొప్పగా చెప్తున్నాం. నార్మల్ ఏం చేస్తారంటే ఓ ఎమ్మెల్యేనో ఒక మినిస్టర్ ఇస్తారు, అట్లా ఎవరు లేరు. ఇక్కడ వచ్చి భక్తులు ఎవరు లేదు. 100% నేను చెప్తాను, నేనే చైర్మన్ కాబట్టి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి భక్తులు ఒక ఆయన 1.5 lakh ఇస్తారు. లాస్ట్ వాళ్ళు ఇవ్వలేదు, ఆయన పేరుంది, ఆయన ఒక ఆయన ఎమ్మెల్సీ అనమాట, రాజ్యసభ సభ్యుడు, ఆయన 1.5 లక్షన్నర ఇచ్చారనమాట. చిన్నగా ఇక్కడ వచ్చి 10, 20, 50 వేలు అట్లా కొంతమంది ఒక 3-4 ఇచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. మేము గొప్పగా చెప్పగలుగుతాం ఏంటంటే ఇది భక్తుల వినాయకుడు. ఎట్లా రామ మందిరంలో ఒకటే అయినదంటే అంబానీ ఎవరో కట్టేస్తారు, కానీ అందరితో భక్తులతో చందా ఏ విధంగా చేస్తారో అట్లా ఇక్కడ మైక్లలో అనౌన్స్ చేసి ఆ వచ్చే డబ్బుతో ఇంత సుందరమైన వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న మీ ఫాదర్ మీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇట్లా దేవుడికి ఇలా కట్టించడం ఇదంతా? దగ్గర 140 కోట్ల జనాభాలో ఇప్పుడున్న జనాభాలో శంకరయ్య గారు మా పెద్ద గారు, తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు, దాని తర్వాత నేను, తర్వాత వెనక సందీప్ గారే మెయిన్ ఎక్కువ చూస్తారన్నమాట. ఈ ఆర్గనైజింగ్ అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం, అది ఎవరో వచ్చింది కాదు. ఎవరన్నా వేరే వాళ్ళు ఎట్లుంటే వేరే వరకు ఎవరికి ఇంత పెద్ద ఉత్సవం చేసి దీన్ని ఊరేగింపుతో తీసుకోవడం అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాగబాబు వెల్డింగ్ టీం కావచ్చు, ఇతరత్ర అందరు ఉన్నారు, అందరూ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళ అనుభవంతో జాగ్రత్త వినాయకులు తీసుకుపోతారు అనమాట. సో మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి 71 సంవత్సరాల నుంచి భక్తులకు ప్రజలకు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా నడుస్తూ ఉందన్నమాట. అట్లా అనమాట. సో కాబట్టి ఏంటంటే ధర్మంగా చేస్తున్నాము. దీనికి ఎక్స్పెండిచర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ టైం ఏం జరిగిందంటే 60 రోజుల సమయంలో వినాయకుని చేయడం జరిగింది అనమాట. 60 రోజుల సమయంలో జరగడం కొన్ని కారణాల వల్ల 60 days పట్టింది. 64 days లో మనం వినాయకుని చేసాం అనమాట. దానివల్ల ఏం జరిగింది, వెల్డర్ని డబుల్ చేసాము, కార్పెంటర్లని డబుల్ చేసాము అట్లా లాస్ట్ టైం గత సంవత్సరం. సో దానివల్ల వినాయకుని కాస్టింగ్ అనేది పెరిగిపోయింది అనమాట. ఈ సంవత్సరం మీద ఇన్ టైంలో చేస్తాము. లాస్ట్ టైం లాగా ఎక్కువ మంది పెట్టలేము, తక్కువ మంది ఆర్టిస్టులని వర్కర్స్ పెట్టి చేస్తా ఉన్నాం అనమాట. సో కాబట్టి ఏంటంటే మేము కాస్టింగ్ విషయం వచ్చేసి అవన్నీ తొందరగా